ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి పాలనను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సంగతి దేవుడెరుగు. తమ ప్రాణాలు, ఆస్తులు నిలబడితే చాలు అన్న భయం నీడ నుండి బయటపడాలి అనిపించింది. ఎన్నికల కోసం ఎదురు చూసి ఆ ఘడియ రాగానే ఒక ప్రజా తిరుగుబాటు అన్న విధంగా జగన్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ప్రజలు. ఎంతో పాలనానుభవం, రేపటి తరం గురించి ఆలోచించే ముందుచూపు, అవరోధాలను అవకాశాలుగా మలుచుకునే పాజిటివ్ దృక్పథం ఉన్న అద్భుత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలయింది. ఈ 6 నెలల్లో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న కూటమి ప్రభుత్వం పనితీరును, విజయాలను ఒకసారి చెప్పుకుందాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే తాను హామీ ఇచ్చినట్టుగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై 5 సంతకాలు చేశారు చంద్రబాబు. పింఛన్ను 4,000 చేయడమే కాకుండా పెరిగిన పింఛన్ను ఏప్రిల్ నెల నుండే అమలు చేస్తారన్న మాటకు కట్టుబడి జూలై నెలలో 7,000 చొప్పున 4,408 కోట్లను లబ్దిదారుల ఇంటి దగ్గరే పంపిణీ చేయడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. ఏడాదికి 33,000 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 1వ తారీఖునే అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా 1వ తారీఖునే అందించడం కూటమి ప్రభుత్వం విజయం. తన మాటను నిలబెట్టుకుంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చంద్రబాబు గారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతోంది ప్రభుత్వం. సూపర్ 6 హామీలలో ఒకటైన ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం హామీని దీపం 2 పేరుతో అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 80 లక్షల మందికి పైగా పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చింది. ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న గుంతల రోడ్లను మెరుగుపరచడానికి 861 కోట్లను మంజూరు చేసి పనులు ప్రారంభించారు. సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ఇప్పటి వరకు సుమారు 3,000 కిలోమీటర్ల రోడ్లపై గుంతలను పూడ్చడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించారు. దీంతో నిర్మాణ రంగంలో ఉన్న 125 వృత్తుల వారికి ఉపశమనం కలిగింది. అలాగే మద్యం మాఫియాకు చెక్ పెడుతూ మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పచెప్పారు. దాంతో చీప్ లిక్కర్ స్థానంలో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర పురోగతికి అవసరమైన కేంద్ర సహకారాన్ని సాధించడంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,127 కోట్లను, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లను కేంద్రం నుండి సాధించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు, కడప జిల్లా కొప్పర్తికి 25 కోట్ల పెట్టుబడిని, 75,000 ఉద్యోగాలను ఇచ్చే పారిశ్రామిక హబ్బులను సాధించారు. విశాఖ రైల్వే జోన్కు 52 ఎకరాలను కేటాయించి రైల్వే జోన్ పనులను వేగవంతం చేసేలా చేశారు. ఇంకా మరెన్నో విషయాలలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు అపూర్వ సహకారాన్ని అందిస్తోంది. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పని దినాలు కల్పిస్తూ అదనంగా 54 లక్షల మందికి పని లభించేలా చర్యలు తీసుకున్నారు. 4,500 కోట్లతో 13,000 పంచాయతీలలో 30,000 పనులు జరుగుతున్నాయి. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గత ప్రభుత్వం వదిలేసిన 6,100 పోలీసు ఉద్యోగాల భర్తీని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. 6 నెలల్లోనే సుమారు 4.60 లక్షల కోట్ల పెట్టుబడులను, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 నుండి 10 లక్షలకు పెంచారు. రైతులకు జగన్ ఎగ్గొట్టిన 1,674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతలను ఆదుకున్నారు. విపత్తు సాయాన్ని హెక్టార్కు 10 నుంచి 25,000కు పెంచారు. ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ను ఈగల్ పేరిట ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది కూటమి సర్కార్. ఈ ఏడాది బడ్జెట్లో బడుగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7.5 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 4,000 కోట్లు కేటాయించి సంక్షేమ పాలన తన లక్ష్యమని చాటి బలహీన వర్గాల్లో కొండంత బలం నింపింది కూటమి సర్కార్. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశారు. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేశారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 10,000 చెల్లిస్తున్నారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ
6 నెలల్లోనే 4,000కు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టి అమలు చేస్తోంది కూటమి సర్కారు. ప్రజల ఆనందమే పరమావధిగా పనిచేస్తున్న మంచి ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించండి.